సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రద్దీకి సంబంధించిన మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రమణ ప్రత్యక్షంగా అందిస్తారు. వాళ్ళతో హైదరాబాద్లో ప్రయాణ పంగలు నిండిపోయాయి. ప్రయాణంగా ప్రధాన రైల్వే స్టేషన్ అన్ని కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. అది ఇవాళ ఉదయం నుంచి వేలాది మంది ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ప్రాంతాల్లో సంబంధించిన పలు ప్రాంతాలకు ఇక్కడ నుంచి వేలాదిగా రైళ్లలో తరలివేస్తున్నారు. వారి కోసం దక్షిణ మధ్య రైల్వే మాత్రం సరిపడ రైళ్లను మాత్రం ఏర్పాటు చేయలేకపోయింది. ఇవాళ ఉదయం నుంచి చూస్తే కనుక ఉదయం నుంచి ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇక్కడ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళేటువంటి గోదావరి ఎక్స్ప్రెస్ ఇప్పుడే ప్లాట్ఫామ్ పైకి వచ్చి ఉన్నది. అయితే ఇవాళ ఉదయం నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్ళేటటువంటి వాళ్ళతో వేలాదిగా ఇక్కడికి చేరుకోవడంతో అక్కడి పక్క వెళ్ళేటువంటి అన్ని రైళ్లను కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం జనరల్ బోగిల వద్ద ఉన్నాము. గోదావరి ఎక్స్ప్రెస్ జనరల్ బోగిల వద్ద పరిస్థితిని మనం చూస్తున్నాము. ఇక్కడ జనరల్ బోగిలో చూస్తే కనుక దాదాపు ఒక బోగిలో కేవలం 72 మంది మాత్రమే దాదాపు కూర్చోగలిగేటువంటి కెపాసిటీ ఉంటుంది. మహా అయితే ఇంకొక 50 మంది మాత్రమే కూర్చోడానికి వీలవుతుంది. అయితే ఈ పండగ సీజన్ కావడంతో ఇవాళ వేలాది మంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు అలాగే హైదరాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకొని ఈ గోదావరి ఎక్స్ప్రెస్లో చేరిపోవడం జరిగింది. జనరల్ బోగిలో ప్రధానంగా జనరల్ బోగీలు పెంచాలని ప్రయాణికులు ఎప్పటి నుంచో కోరుతున్నప్పుడు కూడా సరైన సంఖ్యలో జనరల్ బోగీలు పెంచడం లేదు. ఫలితంగా కేవలం గోదావరి ఎక్స్ప్రెస్లో ఉన్నటువంటి రెండు జనరల్ బోగీలు ముందు ఉన్నటువంటి 2 జనరల్ బోగీలతో మనం ఉన్నాము. అలాగే వెనక 2 జనరల్ బోగీలు కేవలం 4 జనరల్ బోగీల్లో మాత్రమే గోదావరి ఎక్స్ప్రెస్ బయలుదేరుతుంది. ఫలితంగా ఈ ఎక్స్ప్రెస్కు మరో 2 బోగీలు జత చేయమని చెప్పి ప్రయాణికులు అడుగుతున్నప్పటికీ కూడా దక్షిణ మధ్య రైల్వే మాత్రం ఆ విధంగా చర్యలు తీసుకోలేదు. ఫలితంగా ప్రస్తుతం జనరల్ బోగీల దగ్గర పరిస్థితి చూస్తున్నాం. ఇప్పటికే హైదరాబాద్లో ఈ రైలు బయలుదేరింది. మా హైదరాబాద్లోనే దాదాపు ఈ బోగీలు అన్నింటిలో కూడా ఇప్పటికే నిండిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ దీంతో ప్రయాణికులు అలాగే ఎక్కలేకపోయే చాలా తొక్కిసలాట కూడా చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ప్రయాణికులు ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కపోయారు, మీరు ఎట్లా ఉంది? వరంగల్ అసలు పబ్లిక్ వశపడతలేదండి. అసలు వశపడలేదు, దమ్ము వచ్చేసింది. ఇక చేతగాటలే అసలు ఎక్కువైపోయింది బండి అసలు పట్టట్లా. ఏంటండి 2 3 ఉన్నాయి. అసలు రిజర్వేషన్లో కూడా దొరకట్లా. అటే పోయి చూస్తా ఇంకాటి. ఓకే, ఇది పరిస్థితి మొత్తం చూస్తే కనుక అలాగే వృద్ధులు, మహిళలు, వికలాంగులు మాత్రం తీవ్ర అవస్థలు పడుతున్నారు. వారందరూ కూడా దాదాపు రిజర్వేషన్ల కోసం 4 నెలల ముందుగానే ప్రయత్నించినప్పటికీ కూడా వాళ్ళెవరికి కూడా రిజర్వేషన్ దొరకలేదు. ఈ ఈ జనరల్ బోగిల్లో కిక్కిరిసి ఒకరి మీద ఒకరు తోసుకొని వెళ్ళి ఆ జనరల్ బోగిలో ఉన్నటువంటి అన్ని బెర్తులను కూర్చొని అలాగే కింద నడిచి వెళ్ళే దారిలోనూ కూడా మహిళలు, వృద్ధులు, వికలాంగులందరూ కూడా కూర్చొని వెళ్తూ వెళ్ళేటటువంటి దుస్థితి ఏర్పడింది. ఫలితంగా ఈ తోపులాటలు కూడా చాలా మంది సొమ్మసిల్లి పడిపోయారు. వృద్ధులు అసలు స్త్రీలు అయితే ఎక్కలేనటువంటి పరిస్థితి ఉంది. వేలాది మంది ఇప్పటికే. అయితే విశాఖపట్నం వెళ్ళేటటువంటి రైలు చూస్తే కనుక ఇది సాధారణంగా ఇవాళకి చివరి రైలుగా చెప్పుకోవచ్చు. దీని తర్వాత గౌతమి ఎక్స్ప్రెస్ ఉన్నప్పుడు కూడా దానికి ఎక్కువ మంది వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఈ రైల్లోనే చాలా మంది తప్పనిసరిగా గమ్యస్థానానికి వెళ్లాల్సి ఉంది. రేపు సంక్రాంతి పండుగ కూడా తప్పనిసరిగా వెళ్ళాలంటే ఈ రైలులోనే వెళ్ళాలన్నటువంటి ఒక ఆతృత వాళ్ళ ఒక పరిస్థితి నేపథ్యంలో అందరూ కూడా ఈ జనరల్ బోగిల్లోనే వెళ్ళడానికి ప్రయత్నించారు. అదే పాటు ఈ జనరల్ బోగిల్లో కాకుండా రైల్లో ఉన్నటువంటి మొత్తం 14 బోగిలను కూడా ఇదే పరిస్థితి ఉంది. అది మనతో పాటు మరికొంతమంది ప్రయాణికులు వారిని అడిగి తీసుకున్నాం. 4 ట్రైన్ల మంది ఉన్నారు సార్. ఒక ట్రైన్ వేశారు, 4 ట్రైన్ల మంది ఉన్నారు. అందరు కూడా డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కొని ఉన్నారు సార్. ఇక్కడ దయచేసి ప్రయాణికులందరూ సౌకర్యం కల్పించమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్. ఇంకా ట్రైన్లు ఏమన్నాడు సార్, స్పెషల్ ట్రైన్స్ ఏమన్నాడు. కానీ పేపర్లల్లో, పత్రికలల్లో మేము ఇన్ని ట్రైన్లు వేస్తున్నాం, అన్ని ట్రైన్లు ఇది మీరు చూస్తున్నారు కదా సార్. ఎక్కడ ఈ జనం ఎక్కడ కావాలి సార్, ఎక్కడ పోవాలి సార్? ఇది ఈ ప్రభుత్వం ఏమన్నాడు సార్, పబ్లిక్ డబ్బులు ఇస్తున్నారు సార్, పుక్కడి పోతలేరు సార్. వాళ్ళ ప్రయాణం వాళ్ళ పైసలతో వాళ్ళు ప్రయాణం చేస్తారు సార్. టికెట్ బుక్ చేసుకున్నా ఆన్లైన్లోనే. టికెట్ బుక్ అయింది కానీ మనకు 80 లిస్టులు పెట్టాడు. మాకు డబ్బులు రాలేదు, ఏం రాలేదు. అది టికెట్ అది ఏ బండి ఎక్కడప్పుడు ఎట్టి పరిస్థితి. ఎందుకంటే పరిస్థితి ఏముంది చూసారు కదా, మీరు చూసారు కదా. అంత పబ్లిక్ ఉన్నారు, పిల్లలతో ఎక్కడ ఏం చేయాలి? దీని పరిస్థితి ఏంటి? మా డబ్బులు వస్తా తిరిగి మళ్ళీ ఏంటి పరిస్థితి చెప్పండి. టికెట్లు ఇస్తున్నారు కానీ చాలా తీవ్ర ఇబ్బందిలో ఉన్నది. పబ్లిక్ ఇప్పుడు చాలా కష్టాలలో ఉన్నట్టు వచ్చుకొని పోవడం జరుగుతుంది. కాకపోతే స్పెషల్ ట్రైన్స్ ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరుతున్నాం, గవర్నమెంట్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే నానా అవస్థలు తండాలు పడుతున్నారు. కనీసానికి నిలబడటానికి ప్లేస్ లేకుండా చాలా ఇబ్బంది అవస్థగా ఉన్నదని ప్రత్యేకించి కోరుతున్నాం. ఒకటే ఎక్స్ప్రెస్ సార్,
తెలిసి కూడా ఇన్ని టికెట్లు ఎందుకు ఇవ్వాలా? నెక్స్ట్ ట్రైన్కి ఇవ్వచ్చు కదా, లేవు ఇప్పుడు ప్యాకేజ్ అని చెప్పొచ్చు కదా. అది కాకుండా ఇష్టం వచ్చిన టికెట్లు ఇచ్చేసి పబ్లిక్ని పిచ్చోని చేయడం అవసరమా? ఇప్పుడు టికెట్ మేము ఎక్కలేకపోయినాం, మా పరిస్థితి ఏంటి? మాకు డబ్బులు ఎవరు ఇవ్వాలా? రిటర్న్ ఇస్తే తీసుకుంటారా సార్? ఇక మా టికెట్ క్యాన్సిల్ అయింది, బండి అంతలే, డబ్బులు ఇవ్వమంటే కూడా ఇస్తలేరు సార్, డబ్బులు ఇవ్వమంటే కూడా ఇస్తలేరు. ఏది కూడా లేదు సార్. టికెట్ సార్ తీసుకోవడం పోనీ వేరే ట్రైన్ ఉంది దానికి వెళ్ళాడమని అట్లా కూడా సజెస్ట్ చేసే పరిస్థితి లేదు సార్ ఇక్కడ. లేదు సార్, ఇప్పుడు మేము అట్లా పోతే వాడు మమ్మల్ని దొరకబట్టేస్తాడు. మాకున్నది మాత్రం జనరల్ టికెట్ కొనుక్కున్నాం, మేము ఫైన్ ఎక్కడ కడతాం సార్? మేము అట్లా పోదామంటే అదో భయం. ఓకే, ఇది పరిస్థితి. మొత్తం మీద వేలాది మంది ప్రయాణికులు మాత్రం తీవ్ర అవస్థలు పడుతున్నారు చెప్పవచ్చును. ప్రధానంగా విశాఖపట్నం వైపు వెళ్ళేటువంటి అన్ని రైళ్లలో ఇప్పుడే మనం చూస్తున్నాం, గోదావరి ఎక్స్ప్రెస్ చూస్తున్నాము, దాని ప్రయాణికులతో కిక్కిరిస్తున్న పరిస్థితిలో తొక్కిసలాట కూడా జరుగుతుంది. జనరల్ బోగిలో ఒకరికొకరు తోసుకొని వస్తున్నట్టు. అయితే పోలీసులు కూడా, ఆర్పీఎఫ్ పోలీసులు అలాగే జనరల్ బోగిలో ఉన్నటువంటి జనరల్ పోలీసులు కూడా వారిని నియంత్రించడం కూడా కష్టమైపోయింది. ఈ పరిస్థితిలో దాదాపు ఇదివరకే ఒక ఇద్దరు ముగ్గురు ప్రయాణికులు కూడా సొమ్మసిల్లారు. ఆ పరిస్థితిని నియంత్రించేందుకు వారు స్వల్పంగా లాఠీలకు పని చెప్పాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అయినప్పటికీ కూడా ప్రయాణికులు వాళ్ళపై తిరగబడుతూ ఖచ్చితంగా వెళ్లాల్సిన పరిస్థితిలో మీరు అడ్డుకోవడం ఏంటని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఎదురుస్తున్న పరిస్థితి. ఫలితంగా కొంత ఈ గోదావరి ఎక్స్ప్రెస్ బయలుదేరేంత వరకు కూడా దాదాపు 2-3 సార్లు చైన్లాగి కూడా వాటిని రైలును నిలిపివేసి వాళ్ళ తప్పనిసరిగా వెళ్లాల్సిన పరిస్థితి కాబట్టి వాళ్ళ బెర్తులు సీట్లను దొరికించుకునేటువంటి ప్రయత్నాలు మాత్రం ప్రయాణికులు చేస్తున్నారు. ఫలితంగా అదేవిధంగా ఈ రైల్లో ఇప్పుడు ప్రస్తుతం జనరల్ బోగీలు చూస్తున్నాం, అదేవిధంగా స్లీపర్ బోగీలు అన్నింటిలో కూడా స్లీపర్ బోగీలో ఉన్నటువంటి స్లీపర్లో ఉన్నటువంటి దాదాపు 14 బోగీలను కూడా జనరల్ బోగీలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అన్ని 4 నెలల ముందుగానే రిజర్వేషన్ చేసుకున్నప్పుడు కూడా వాళ్ళు బెర్త్ దక్కించుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా చాలా మంది ప్రయాణికులు బెర్త్ కన్ఫర్మ్ అయినప్పటికీ కూడా కూర్చొని కూడా వెళ్ళినటువంటి పరిస్థితిలో కూడా నిల్చొని ప్రయాణిస్తూ సాధారణ ప్రయాణికులు వచ్చి వాళ్ళు ఆక్రమించిన పరిస్థితుల్లో నిల్చొని ప్రయాణిస్తూ వందలాది కిలోమీటర్లు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద విశాఖపట్నం అలాగే రాజమండ్రి తదితర ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రాంతాలకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని ప్రయాణికులందరూ కూడా దక్షిణ మధ్య రైల్వే అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కనీసం ఇప్పుడు పోయేందుకు వీలు లేకపోతే వచ్చే సమయంలోనైనా సరే ఇలాంటి పరిస్థితి మళ్ళీ తిరిగి రానివ్వకుండా తగు విధమైనటువంటి అవసరమైనటువంటి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాలని కూడా ప్రయాణికులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి కెమెరామెన్ భాస్కర్తో వెంకటరమణ, ఓవర్ టు స్టూడియో.